సో, మీ దగ్గర నుంచి చాలా దూరం నుంచి మీ దగ్గరికి వచ్చి అర్జీలు పెట్టుకుంటున్నారని చెప్పేసి విన్నాం సార్. మీ దగ్గరికి వచ్చే అర్జీలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరం వచ్చిన కేసులే అంటారా? లేదంటే గత ప్రభుత్వంలో వాళ్ళు బాధపడ్డాయంటారా? ఎలా వస్తున్నాయండి మీకవి? మోస్ట్‌లీ గత ప్రభుత్వంలో ముఖ్యంగా ఈ వెబ్ ల్యాండ్ ద్వారా జరిగినటువంటి చాలా దారుణాలు ఇవి. ఏంటంటే ఉన్న ల్యాండ్‌కి, డాక్యుమెంటరీకి సంబంధం లేకుండా వెబ్ ల్యాండ్‌లో అప్పుడున్న అధికార యంత్రాంగానికి అనుకూలంగా అనేక రికార్డులు మార్చేశారు. పాపం ఈ రోజు కూడా ఒక గ్రీవెన్స్ ఇచ్చాం. ఒక మన విరవాడ గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబం వాళ్ళిద్దరూ కూడా బెడ్ రిడన్. వాళ్ళకి 2 ఎకరాల 74 సెంట్లు ఉంటే 1 ఎకరా 50 సెంట్లు అమ్మేసుకొని ఎకరా 24 సెంట్లు మిగిలి ఉంది వాళ్ళకి. కానీ అన్యాయంగా కబ్జా చేసేసి ఈవేళ 24 సెంట్లో ఉందని భూమి ఉందని చెప్తున్నారు. ఆ పక్క వారికి ఆ ల్యాండ్ కలిపేసుకున్నారు. అటువంటి సమస్య కూడా ఈరోజు వచ్చింది. దాన్ని వెంటనే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. వారు ఇమ్మీడియట్గా కూడా దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పారు. అదేవిధంగా బయట ప్రదేశాల నుంచి కూడా గత 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఆస్తి తగాలు కావచ్చు, కుటుంబ తగావాలు కావచ్చు, అన్నదమ్ముల తగావాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ వస్తున్నాయి. కాకపోతే కొన్ని సమస్యలకు మనం ఇమీడియట్గా పరిష్కారం చెప్పలేం. మా ప్రయత్నం అయితే మాత్రం మేము పూర్తిగా చేస్తున్నాం. మీకు వచ్చిన జనవాణి కార్యక్రమంలో ఏదైనా ఒకటి హైయెస్ట్ ఇది ఇంత పెద్దగా ఉంది, ఇంత పెద్ద సమస్య అని ఏదన్నా మీకు అనిపించిందా? డెఫినెట్గా ఉన్నాయి. ఎట్లా అంటే మెడికల్ హెల్ప్ నిమిత్తం చాలా విపరీతంగా వస్తున్నాయి ఇవి. అంటే ఈవేళ పెరిగిపోయిన ఖర్చులు కాకపోవచ్చు, లేకపోతే వేరే కారణాలు కావచ్చు. మళ్ళీ దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మెడికల్ ఈ వైద్యం అన్నది ఆ స్థాయికి లేదు. ఈవేళ కూడా నిమ్స్కి వాటికి వెళ్ళవలసిన అవసరాలు ఉన్నాయి. అక్కడేమో మన ఈ ఆరోగ్యశ్రీ వర్తించదు. అటువంటి కేసులన్నీ కూడా మేము టేకప్ చేస్తున్నాం. కొన్ని చోట్ల సహాయం 10-15 లక్షలు అడిగిన సహాయాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా చేసాం. ఈరోజు కూడా ఒక LOC ఇష్యూ చేసాం. ఆ పాపకి ఒక నెలకు సంబంధించిన వ్యాధి అది. ప్రతి నెల కూడా ఇంజెక్షన్ చేయాలి. 40,000 రూపాయలు అతి సామాన్యురాలు. ఈవేళ 2,50,000 రూపాయలు LOC పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మీదట ఇష్యూ చేశారు. ఈరోజు హ్యాండ్ ఓవర్ చేశాం. వాళ్ళు 20వ తారీఖు వైద్యానికి నిమ్స్ హాస్పిటల్కి వెళ్తున్నారు. అట్లాగా ప్రయత్నం అయితే చేస్తున్నాం. వైద్య నిమిత్తం ఎక్కువ వస్తున్నాయి. అలాగే ఈ సివిల్ ఇష్యూలు కానీ లేకపోతే మన రెవెన్యూ సంబంధించిన ఇష్యూలు కూడా ఈ లోకల్గా మేము సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఒక వ్యాఖ్యలు చేశారు కదా, అవి చాలా వైరల్ అయ్యాయి. ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష పడాలి, అది నేనైనా సరే అని అన్నారు కదా. మరి ప్రభుత్వంలో అది ఖచ్చితంగా అమలు జరుగుతుందంటారా? డెఫినెట్గా మార్పు అయితే రావాలమ్మా. మార్పు ఒక్క రోజులో రాదు. ఆ తొలి ప్రయత్నమే పవన్ కళ్యాణ్. ఆయన నిలబడ్డాడు. మాలాంటి ఆయన మీద నమ్మకం అంతా మేమంతా నిలబడతామన్న నమ్మకం మాకుంది. మార్పు ఒక రోజు రాదు. ప్రయత్నం అయితే మొదలుపెట్టాం. ఇప్పుడు ఎక్కడ చూసినా మనం డ్రగ్స్ పిల్లల దగ్గర చిన్న పిల్లలు కూడా డ్రగ్స్ అవి అలవాటు చేసేసుకున్నారు. ఈ డ్రగ్స్ నివారణ కానివ్వండి, లేదంటే ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది విదేశాలకి వెళ్ళిపోయింది, మన బోర్డర్లు దాటి. అవి మన దేశానికి మళ్ళీ తిరిగి తెప్పిస్తారంటారా? డెఫినెట్గా ప్రయత్నం చేస్తున్నారు. మొన్న మీరు చూశారు, పవన్ కళ్యాణ్ సార్ బెంగళూరు వెళ్ళారు. అక్కడ సీజ్ చేయబడి ఉంటుంది 130 కోట్ల ఎర్రచందనాన్ని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా బర్మా దేశంలో కూడా ఇంత సీజ్ అయిన విషయం చెప్పారు. అవన్నీ చేస్తున్నారు. అదే దాంతోపాటు ఇక్కడ విజిలెన్స్ విపరీతంగా పెంచడం జరిగింది. గత ప్రభుత్వం ఉదాసీనత ప్లస్ వాళ్ళు మిళితమైపోయి ఉన్నారు. ఆ కాంట్రాక్టర్దారుల అవతారాలన్నీ కూడా ఆ నాయకులు ఎత్తే అంత పెద్ద ఎత్తున ఎర్రచందనం దోపిడీ జరిగింది. వాటినన్నింటినీ కూడా నివారించడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నాలు ప్రారంభించారు. అవన్నీ కూడా ఫలిస్తాయని మేము నమ్ముతున్నాం. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు అయితే ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వ అధికార నాయకులు చెప్పారు. కానీ మనం చూసుకున్నట్లయితే పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గారు అయితే ఆగస్టు 15 కన్నా ముందే అన్నా క్యాంటీన్ అనేది ఓపెన్ చేశారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అమ్మ, ఆ క్యాంటీన్ అనేది వర్మ గారు దివంగత వారి అమ్మాయి పేరు మీద చేశారు. ఎలక్షన్ ముందు కూడా అప్పుడైతే నేను లేను కానీ అప్పుడు గతంలో కూడా చేశారు. ఎలక్షన్ కూడా ఆపేశారన్నారు. దాన్ని వారు మళ్ళీ పునరుద్ధరించామని చెప్పి వారి మాటల్లోనే నేను విన్నాను. అది ప్రతిదీ కూడా రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు.